లోక్సభ ఎన్నికల్లో గెలుపే జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే నల్లగొండ ఎంపీ స్థానం గురించి ముఖ్య నేతలతో గులాబీ దళపతి చర్చించారు. నల్లగొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. అనంతరం చేవెళ్ల పార్లమెంటు స్థానం పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. చేవెళ్లపై గులాబీ జెండా రెపరెపలాడించేలా చేపట్టాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా నల్లగొండ ఎంపీ స్థానం గురించి ముఖ్య నేతలతో గులాబీ దళపతి చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉంటారో వారితో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు అటు నల్గొండ కావచ్చు, చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ఇప్పుడే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ కూడా ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. లోక్సభలో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి, దాంతో పాటుగా ప్రచారం ఎలా నిర్వహించాలి, దాంతో పాటుగా వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా పార్టీ క్యాడర్ కి సంబంధించి కూడా ముఖ్య నాయకులకు సంబంధించి కూడా పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పెద్దపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏదైతే కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న జహీరాబాద్ కి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించిన నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వారి ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వరుస భేటీలు అటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. లోక్సభలో ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.